Welcome to Komarapu Vlogs. Don't forget to like, share, comment and subscribe my channel. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఊరు నుంచి సింహాచలం అయితే వెళ్తున్నాము. 9th month బేబీస్ని తీసుకొని ఊరు వెళ్ళాం కదా, సో అక్కడి నుంచి సింహాచలం వెళ్తున్నాము. ఇక్కడ మార్నింగే స్టార్ట్ అయిపోయాము. 4:45 ఇలా అయింది టైము. స్టార్ట్ అయిపోయాం ఎందుకంటే సింహాచలం రీచ్ అయ్యేసరికి 11 అయితే అయిపోతుంది. సో దర్శనాలకు అన్నిటికీ టైం సరిపోవాలి కదా, అడ్జస్ట్ అవ్వాలి కదా అన్నట్టు ఇంకా స్టార్ట్ అయిపోయి ఎర్లీ మార్నింగ్. కానీ ట్విన్ బేబీస్తో జర్నీ అంత ఈజీ కాదని మాకు తెలిసింది. సో వచ్చాము, జర్నీ చేసుకొని ఊరు వెళ్ళాము. అసలు వాటర్ చేంజ్ వల్ల, వెదర్ చేంజ్ వల్ల 1 వీక్ మొత్తం పిల్లలిద్దరికీ ఫీవర్స్ ఇవే ఉండే. అదే సరిపోయింది. 2 వీక్స్ అలా స్పెండ్ చేద్దాం ఊర్లో అనుకున్నాం, బట్ ఏమంత ఎంజాయ్ చేయలేదు. ఇంకా ఎలాగో వచ్చాం కదా, పుట్టింటికి తీపించడానికి మెయిన్గా వెళ్ళాం మేము. లేకపోతే వాళ్ళిద్దరితో జర్నీ చేయాలన్నంత ఇదైతే లేదు. సో ఊరు తీసుకెళ్ళాం, అక్కడ అడుగు పెట్టేసి ఇంకా ఇది వైజాగ్ సింహాచలం వెళ్ళాలి, మొక్కు తీర్చుకోవాలనేది. సో సింహాచలం అయితే స్టార్ట్ అయ్యాము. ఇంకా ఈ జర్నీ ఎంత వరస్ట్గా జరిగిందో మీరు వీడియో లాస్ట్ దాకా చూస్తే మీకు తెలుస్తుంది. చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయాము. చాలా హారబుల్గా ఉంది అసలు. మాకు వెళ్ళడము ఇబ్బందితోనే వెళ్ళాము. అండ్ ఇక్కడ సాటర్డే రోజు వీకెండ్ అవ్వడం వల్ల, సాటర్డే వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది. ఫుల్ రష్గా ఉంది. ఒకసారి మీరు చూస్తున్నట్టు ఇక్కడ చూడండి, వెహికల్స్ అన్నీ కొండ మీదకి వెళ్ళే దగ్గరికి ఎంత క్యూ అయితే ఉంది. ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. ఇంకా అక్కడి నుంచి లోపలికి వెళ్ళాక వద్దు. మేము ఇప్పటికీ చాలాసార్లు సింహాచలం వెళ్ళాము, బట్ ఇలాంటిది ఎప్పుడు ఫేస్ చేయలేదు. పెద్ద పాపని తీసుకొని వెళ్ళాం కదా, అదైతే వీక్ డేలో వెళ్ళాము అప్పుడు. సో ఇప్పుడు సాటర్డే వెళ్ళడం వల్ల ఇంత రష్ ఉందో, లేదంటే ఈ మధ్యన ఇలా రష్గా ఉందో తెలీదు. బట్ మేమైతే చాలా ఇబ్బంది అయిపోయాము. ఇక్కడైతే వెహికల్ పార్క్ చేసేసి వాళ్ళిద్దరికీ ఫుడ్ అయితే పెడుతున్నాము. అసలు మామూలుగా జర్నీ చేశాం కదా, ఫీడింగ్ అయితే ఇచ్చారు మధ్య మధ్యలో, బట్ కొంచెం సెర్లాక్ పెడితే వాళ్ళకి కూడా బాగుంటుంది కదా. ఇక్కడ ఫుడ్ పెట్టి వెళ్దాంలే, గుండు కొట్టించుకొచ్చాక ఫీడింగ్ ఏమైనా ఇవ్వచ్చు, లేకపోతే పాలు పెట్టవచ్చు అనుకున్నాను. బట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ క్యూలా ఉంది. గుండు కొట్టించుకోవడం కోసం ఇంత క్యూ. మా వెనక ఎంతమంది ఉన్నారో ముందు కూడా అంతే మంది ఉన్నారు. మధ్యలో ఉన్నాం మేము. ఇక్కడ వేడికి అసలు పిల్లలు తట్టుకోలేకపోతున్నారు. ఇద్దరు పిల్లలతో చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయాము. ఒకవైపు చెమటలు కారిపోతున్నాయి. వీడియో కవర్ చేయాలనేది కొంచెం అయితే కవర్ చేశాము. పెద్దగా వీడియో అయితే ఏం చేయలేదు. సో చూస్తే మీకు కూడా తెలుస్తుంది. ఇక చూడండి, పిల్లలు ఇద్దరు ఎంత ఇబ్బంది అయిపోయారు. ఎగ్జాక్ట్లీ 3 hours లైన్లో నిల్చుంటే ఫైనల్గా మేమైతే పిల్లలు గుండు కొట్టించడానికి వచ్చాము. మీరు చూస్తున్నారు కదా, ఇప్పటికీ ఇంకా రాకపోయి ఇంకా 1/2 hour పట్టేదేమో. మా ముందు వాళ్ళకి రిక్వెస్ట్ చేయగా ఒక 2-3 అయితే మాకు ఛాన్స్ ఇచ్చారనమాట ముందుకు వెళ్ళడానికి. ఇంకా ఇద్దరైతే డైరెక్ట్గా చెప్పేశారు, సారీ అండి, మేము కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేసాము, మా వల్ల కాదు, ఇవ్వము అని చెప్పేశారు. సో ఇక్కడైతే సిస్టమ్ అయితే అస్సలు బాగాలేదు. ఈవెన్ తిరుపతిలో అయినా 1 year బిలో పిల్లలకి సపరేట్ దర్శనం, సపరేట్గా అన్నీ ఉన్నాయి. బట్ సింహాచలంలో మాత్రం అలా ఏం లేదు. అట్లీస్ట్ ముసలి వాళ్ళ కోసం, పిల్లల కోసం, అందరూ మంత్స్ బేబీసే చాలామంది వస్తారు కదా పుట్టింటికలు తీపించడానికి, వాళ్ళ కోసం సపరేట్ లైన్ ఏమైనా ఉంటే బాగున్నాను. సిస్టమ్ అయితే అసలు బాగాలేదు. ఇంకా బాబు చూస్తున్నారా, చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు వాడు. ఎందుకంటే ఒకవైపు వేడిగా ఉంది, అంత 3 hours లైన్లో నిల్చోవడం అంటే మామూలు విషయం కాదు కదా. సో ఇంకా ఈ జర్నీ చూసాక, ఇక్కడికి వచ్చాక, సింహాచలం వచ్చాక మాకు అనిపించింది ఇంకెప్పుడు ఈ బేబీస్తో జర్నీ ఎక్కడికి చేయకూడదు అనిపించింది. ఎందుకంటే అలాంటిది ఫేస్ చేసామన్నమాట. సో ఇంకెప్పుడు జర్నీ చేయకూడదు అనుకున్నాం. బట్ కానీ ఇంకో జర్నీ అయితే చేసాము, ఎందుకంటే ఆల్రెడీ టికెట్స్ ముందు బుక్ చేసేసాము. ఏముందిలే, వెళ్ళిపోవచ్చులే, మేనేజ్ చేసేసుకుంటాం అనుకున్నాము. ఇంట్లో చేసినంత ఈజీ కాదు బయట పిల్లల్ని మేనేజ్ చేయడం అనేది మాకైతే తెలిసింది. ఎప్పుడైతే సింహాచలం వెళ్ళామో ఆ వెయిటింగ్ పీరియడ్లో అయితే మాకు తెలిసింది. సో అందుకే ఇంకెక్కడికి చేయకూడదు అనుకున్నాం. బట్ అది ఇంకో జర్నీ చేసాము. అక్కడ అది ఎలా ఫేస్ చేసామనేది ఆ వీడియోలో నేను చెప్తాను. గోల్ పెట్టేస్తున్నారు. మా పెద్ద పాప అయితే చాలా చక్కగా చేయించుకుంది. తనైతే గుండు చేసినప్పుడు అస్సలు ఏడవలేదు. వీళ్ళు మాత్రం ఏడ్చి గోల్ పెట్టేస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నారా, అక్కడ చుట్టూ కూర్చున్న వాళ్ళు ఎంత ఉంది. ఆ లోపల ఆ హాల్లో ఒకవైపు లైన్, ఇంకొక వైపు కూర్చొని జనాలు అయితే ఫుల్ క్రౌడ్గా ఉంది. ఇంకా మా అన్నయ్య వాళ్ళు వచ్చారు కానీ వాళ్ళు బయటే వెయిట్ చేస్తున్నారు, ఇంకా లోపలికి రాలేదు. ఫైనల్గా గుండులు అయిపోయి దర్శనం కూడా అయిపోయింది. ఇంకా బయటకు వచ్చి అలా వీడియో తీసేంత ఓపిక అయితే లేదు. ఫుల్గా వర్షం పడింది. మార్నింగ్ అంతా వెండ, ఇప్పుడేమో వర్షము. సో అలా కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాం. ఇంకా అక్కడితో సింహాచలం నుంచి అయితే వచ్చేసాం టెంపుల్కి. ఇంక టెంపుల్ నుంచి వచ్చేసి రూమ్ అయితే బుక్ చేసుకున్నాం హోటల్లో. ఎందుకంటే సాటర్డే నైట్ అక్కడ స్టే చేసి సండే బీచ్కి వెళ్దాం అనుకున్నాం కదా. సో ఇది మా ప్లాన్. ఇంకా ఇక్కడికి వచ్చి అయితే ఫుల్ టైర్డ్ అయిపోయాం కదా. మార్నింగ్ జర్నీ చేసాము. ఊరు నుంచి సింహాచలం రావడానికి 5 hours పట్టింది. జర్నీ కాకుండా ఇంకా అక్కడ వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ అయిపోయింది కదా సింహాచలంలో.
సో ఫుల్ టైర్డ్ అయిపోయి చక్కగా రెస్ట్ తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే 6 o'clock లేచిపోయి రెడీ అయిపోయాము. 1 day ఎలాగో వేస్ట్ అయిపోయింది. అట్లీస్ట్ నెక్స్ట్ డే అయినా బీచ్లో ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము. సో ఇంకా పిల్లలు అందరం కలిసి అయితే రెడీ అయిపోయాము. చక్కగా రెడీ అయిపోయి అయితే బీచ్కి స్టార్ట్ అవుతున్నాం. హోటల్ అయితే బీచ్ దగ్గరలోనే తీసేసుకున్నాం మేము రూమ్ అని. హోటల్ అయితే చాలా బాగుంది అండ్ మాకు బాగా నచ్చింది. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, మా పిల్లలు అయితే చాలా ఎక్సైట్గా ఉన్నారు. ఇక్కడ మా అన్నయ్య వాళ్ళ పిల్లలు చూడండి, వీళ్ళు ముగ్గురు అయితే చాలా అంటే 5 పిల్లల్ని అయితే హ్యాండిల్ చేసామన్నమాట. సో ఈ జర్నీ అనేది అసలు గుర్తుండిపోతుంది మాకు. పిల్లలతో ఫస్ట్ లాంగ్ జర్నీ ఇది. సో ఇంకా ఎలాగో నిన్న అయిపోయింది, ఈరోజు ఎంజాయ్ చేద్దామని ఇంకా బీచ్లో అలా ఒక 2 hours అయితే ఎంజాయ్ 2 days ట్రిప్లో 2 hours అయితే మేము బాగా ఎంజాయ్ చేసాము. అది బీచ్లో పిల్లలు కూడా ఇద్దరు కూడా వాళ్ళకు కూడా బీచ్ అట్మాస్ఫియర్ అన్నీ నచ్చినట్టుంది. వాళ్ళిద్దరు కూడా బాగా ట్విన్ బేబీస్ కూడా ఎంజాయ్ చేశారు. సో ఇంకా ఇదనమాట మా వైజాగ్ అండ్ సింహాచలం ట్రిప్. మీకు ఎలా నచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇప్పటికైతే వీడియో అయితే ఇది చూస్తూ ఉండండి. వెంటనే ఒక లైక్ అయితే కొట్టండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.